or anybody's advice on that. So we had no option but to leave the spot. It's very unfortunate. The leader of such stature, the LOP, has conducted himself like this. And I politely told him that means you are not in a mood to find a way out. You have made up your mind to have a confrontation. So be that as it, can't help it. And it's so unfortunate to come across something like this, particularly. ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు పిఎం కి సంబంధించినటువంటి హౌస్ ముట్టడికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా దాదాపు 3 గంటల పాటు నుంచి చేస్తున్నటువంటి ధర్నా ఒక్కసారిగా కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులను కూడా ప్రొటెస్ట్ చేసేసి వాహనాల్లో తరలించేటటువంటి ప్రయత్నము, అందరినీ కూడా ఇక్కడ స్థలాన్ని ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నము చేశారు. దాదాపు 4 బస్సుల్లో కూడా వీళ్ళని ఇక్కడ నుంచి తరలించేటటువంటి రాహుల్ గాంధీ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇందులో ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు, అటు సుందర పద్మశ్రీ, తర్వాత చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధర్నాకు సంబంధించినటువంటిది ప్రారంభమైనప్పటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి గారు ఇక్కడ, అటు ఎంపీ మల్లు రవి గారు కూడా ఇక్కడే ఉండడము, తర్వాత ప్రొటెస్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటిది కూడా ఇటు కేంద్ర అంటే ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం ద్వారా వచ్చారు, కానీ ఏ అంశాలపై కూడా ఒక క్లియర్ గా కూడా పూర్తి సమాచారాన్ని ప్రకటించలేదు. ఈ విధంగా దౌర్జన్యంగా కూడా దాడులు చేసేసి మహిళలని చూడకుండా అరెస్ట్ చేసేసి తరలిస్తున్నారు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు, మహిళల్ని కూడా పోలీసులు కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి దృశ్యాలు. దాదాపు ఒక్కసారిగా ఇటు సీఎంఓకి సంబంధించినటువంటిది ఏదైతే లోక్ కళ్యాణ్ మార్గంలో ఉండేటటువంటిది ప్రొటెస్ట్ మాత్రం కొంత ఉత్కంఠతో దాదాపు హై సెక్యూరిటీ మధ్య తరలిస్తున్నటువంటిది కాంగ్రెస్ సీనియర్ నాయకులను, రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు వాహనంలో తరలించారు. దాదాపు ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా ఇటు తుగ్లక్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతూ ఉంది. దాదాపు ఇప్పటికే కొద్దిసేపు క్రితంగా కూడా ఒక 3 వాహనాల్లో కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులను కూడా తరలించారు. చివరిగా ఇటు రాహుల్ గాంధీ తర్వాత మరికొంతమంది సీనియర్ నాయకులను కూడా తరలించేందుకు చివరి వాహనం ఉన్నది. దాదాపు లోపల అందరికీ అంటే పోలీసులు, మహిళలను, తర్వాత ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా తరలించేటటువంటి పిఎంఓ దగ్గర ఏదైతే స్థలాన్ని ఖాళీ చేసే విధంగా కూడా ఒకవైపు ఇటు పిఎం ఒక సెక్యూరిటీ కూడా ఒక్కసారిగా కూడా విజిల్స్ చేస్తూ కూడా ఖాళీ చేయాల్సిందిగా కూడా మీడియాని కూడా వెంబడించినటువంటిది. దాదాపు ఇక్కడ 1 నిమిషం కూడా పిఎంఓకి సంబంధించినటువంటి ప్లేస్ లో ఉండరాదు అంటూ కూడా మరొక వైపు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటిది. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ వాహనానికి సంబంధించినటువంటి తరలిస్తున్నటువంటి ప్రొటెస్ట్ కు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా దాదాపు చాలా ఇక్కడ చాలా రద్దీ అయినటువంటిది, ఉత్కంఠమైనటువంటి ప్లేస్. ఇక్కడ చాలా మంది పోలీసులు భద్రత మధ్య కూడా వాహనాన్ని తరలించడం కూడా కష్టమైనటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా మంది కూడా అడ్డుకుంటున్నటువంటిది. అయినా పోలీసులు తర్వాత కేంద్ర బలగాలంతా కూడా వాళ్ళని అడ్డు కూడా వాహనాన్ని ముందుకు చూసే విధంగా కూడా మరికొంతమంది బస్సు మీద ఎక్కి నినాదాలు చేస్తున్నారు. రాహుల్ పీసీజీలు నినాదాలు చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.